హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను 2 రకాల వంటలు చేస్తున్నానండి, అవి చూపించేస్తాను. ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి కొన్ని పప్పులు, ఒక 3 స్పూన్ల దాకా పప్పులు, ఒక 2 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి తురుము వేసుకున్నానండి. వేసుకొని ఇది మిక్సీకి పట్టుకుందాం. ఫస్ట్ మిక్సీకి పట్టుకునేసి పక్కన పెట్టేద్దాము. తర్వాత స్టవ్ వెలిగించేసుకున్నాం కదండి, 2 స్టవ్లు వెలిగించేసుకునేసి 2 కడాయిలు పెట్టేసుకున్నాం కదా. ఒక కడాయిలో వచ్చి ఆలు బీరకాయ ఫ్రై చేస్తున్నాను. బీరకాయ ఆలు ఫ్రై అన్నా, ఆలు బీరకాయ ఫ్రై అయినా రెండు ఒకటే. చిన్న కడాయిలో వచ్చి 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకుందాము. ఇప్పుడు బీరకాయ ఆలు కర్రీ చేస్తున్నానండి ఈ పక్క చిన్న కడాయిలో. తర్వాత ఇవి వేపుకుందాము. ఇవి కొంచెం కలర్ వచ్చేంతకు వేపుకోవాలి కదండి. వేపుకునేసి మూత పెట్టుకొని కొంచెం కలర్ వచ్చేయాలి, గోధుమ కలరు. తర్వాత ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుందాం. తర్వాత ఈ పక్కన కడాయిలో, పెద్ద కడాయిలో వచ్చి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబాయలు వేసేసుకుందాము. ఇది వచ్చి టమోటా బజ్జికండి. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసుకున్నాం కదా. అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబాయలు 4 వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను. తగినన్ని పచ్చిమిరపకాయలు, టమోటా బజ్జికి ఎన్ని పచ్చిమిరపకాయలు అయితే కావాలో అన్ని వేసుకున్నానండి, కారం తగ్గట్టు. ఎందుకంటే టమోటా పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం బాగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను, ఒక 10 దాకా కట్ చేసుకున్నానండి. తర్వాత వచ్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకునేసి వేపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకున్నాము, వేపుకోవాలి కదా. తర్వాత ఇక్కడ బీరకాయకి మనం రెడీ అయిందో లేదు చూద్దామండి. పోపు వేగుతుంది కదా, ఇక్కడ ఆనియన్స్ వేగుతున్నాయో లేదు చూసేసి కలర్ చేంజ్ అయిన తర్వాత టమోటా ఒకటి వేసేసుకుందామండి. బీరకాయ ఫ్రైకి వేసేసుకునేసి కలుపుకుందాం బాగా. ఇట్లా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము, తొందరగా వేగుతుంది. అందుకని నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి, టమోటా తొందరగా మగ్గుతుందని. కలిపేసుకునేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకునేసి ఇదంతా బాగా కలుపుకుందాము. కలుపుకునేసి మూత పెట్టేద్దాం. అది వేగేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పక్క వచ్చి టమోటా బజ్జికి ఆనియన్స్ వేగేలా చూసుకుందామండి. ఆనియన్స్ వేపుకుందాముగా కొంచెం ఇక్కడ టమోటా బజ్జికి. తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు. ఒక టమోటాలు వచ్చి ఒక 8 టమోటాలు అండి, మీడియం సైజు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసేసుకున్నాను, తగినంత ఉప్పు. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. టమోటాలు బాగా వేపుకుని మూత పెట్టేసుకుందామండి. ఇది బాగా ఉడకాలి టమోటాలు. అంతలో మళ్ళీ బీరకాయకి మనం ఇక్కడ మసాలా వేగిందో లేదో చూసేసుకుందామా. ఈ మసాలా అంతా ఆయిల్లో ఉడకనియాలని మధ్యలో అట్లా పెట్టేశానండి ఆయిల్లో. ఇదంతా బాగా వేపుకుందాం, ఒకసారి కలుపుకునేద్దాము. ఈ విధంగా అంతా కలిపేసేసుకొని బీరకాయలు వేసేసుకుందామండి. బీరకాయ ఒకటి పెద్దది వేసుకున్నాను నేను, పెద్ద సైజు బీరకాయ ఒకటి వేసేసుకునేసి అదంతా బాగా ఆయిల్లో వేగనిద్దాం. తర్వాత ఆలు కూడా ఉందండి, ఒక ఆలు, మీడియం సైజు ఆలు ఒకటి వేసేసుకునేసి ఇవంతా బాగా వేగనిద్దాము. ఆయిల్లో వేగితే బాగుంటుంది. కలుపుకునేసి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ పట్టాలి, తర్వాత మసాలా పట్టాలి కాబట్టి. తర్వాత పసుపు వేసేసుకున్నాను, ఒక చిన్న స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకునేసి మూత పెట్టేసుకుందామండి. ఇది కొంచెం మగ్గితే బాగుంటుంది ఆయిల్లో, అందువల్ల. ఇది ఫ్రై అండి, బీరకాయ ఆలు ఫ్రై, కర్రీ కాదు, కొంచెం ఫ్రైగానే గట్టిగా ఉంటుంది. తర్వాత అది ఉడికేటప్పటికి, ఆలు బీరకాయ ఉడికేటప్పటికి ఇక్కడ టమోటా ఉడికిందో లేదో చూసేసుకుందామండి. టమోటా అయితే బాగా మగ్గుతుందండి, బాగా ఉడికిపోయింది టమోటా కూడా. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొంచెం చూసుకొని మనం ఇంకా కొంచెం ఉడకల్లా లేదని చూసుకునేసి మనం పప్పు గిత్తెతో రుద్దేసుకోవాలండి. ఇప్పుడు చూసుకునేసి ఇంకొంచెం ఉడకాలండి, అందుకని నేను మళ్ళీ మూత పెట్టాను. తర్వాత ఇక్కడ బీరకాయ ఫ్రై చూడండి, బీరకాయ ఫ్రైకి అవి కొంచెం వేగిన తర్వాత కారం 1 స్పూన్ వేసుకున్నాను, చిన్న స్పూన్తో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత గరం మసాలా కూడా కొంచెం అంటే కొంచెం వేసుకున్నానండి, సరిపోద్ది. ఇది ఎక్కువ కర్రీగా అలా కాబట్టి కాదు కాబట్టి, ఫ్రై కాబట్టి కొంచెం వేసుకున్నాను గరం మసాలా. ఈ విధంగా ఏం చేసుకుందాము. వేయించేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము.
ఈ కారం అంతా బాగా వేగాలి కదండి మళ్ళీ ఒకసారి. తర్వాత ఇక్కడ టమోటా బజ్జీ వేగిపోయింది పూర్తిగా. కొంచెం పప్పు గిత్తు అట్లా అనుకుంటే బాగా గుజ్జుగా ఉంటుందండి ఈ టమోటా బజ్జీ, అందువల్ల ఇట్లా అనుకుంటున్నాను నేను. తర్వాత రుద్దేసుకున్న తర్వాత ఇట్లా ఉరికే అట్లా రుద్దుకోవాలండి. అట్లా ఇదంతా తీసేసుకునేసి పప్పు గిత్తులోదంతా. తర్వాత పప్పులు మనం కొబ్బరి ఆడిచ్చి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇదేం చేసుకునేసి అప్పుడు మిక్సీకి పట్టుకున్నాం కదండి పప్పులు కొబ్బరి, అది ఒక 2 స్పూన్లు వేసేసుకుందాం ఇప్పుడు. టేస్ట్ బాగుంటుందండి ఇది. ఇట్లా టమోటా బజ్జీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఏమైతే కారం అవసరం లేదు, పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా సరిపోతుంది. తగినంత పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఆ పులుపు తగ్గట్టు కారం సరిపోతుందండి. ఇదంతా బాగా కొంచెం సేపు అట్లా కలిపేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే ఈ పప్పుల పొడి కూడా ఈ టమోటా బజ్జీలోకి బాగా కలసాలి కాబట్టి ఒక్క 2 మినిట్స్ అట్లా పెట్టేసుకుందామండి. తర్వాత ఇక్కడ బీరకాయ ఎగిపోయింది. తర్వాత వచ్చి కొంచెం నీళ్ళు వేసుకుందామండి, గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళు జీలకరించుకుందాం ఇప్పుడు బీరకాయలోకి. ఫ్రైలోకి అట్లా నీళ్ళు జీలకరించేసేసుకునేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకునేసి మూత పెట్టేసుకుందాము. చూడండి బీరకాయ కూడా బాగా ఉడుకుతుంది కదా ఆ నీళ్ళు వేసేసాం కాబట్టి. ఇప్పుడు ఉడికిందో లేదో చూసేద్దాము. బీరకాయ ఆలు ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది. తొందరగా ఉడికిపోతాయండి ఇవి, ఆయిల్లోనే ఉడికిపోతాయి. ఉడికిపోయిందండి. తర్వాత కొత్తిమీర చల్లేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేద్దామండి. అట్లే ఆయిల్ అంతా తేలితే బాగుంటుంది కర్రీ, అందువల్ల. ఫ్రై అండి, కర్రీ అంటున్నా, ఫ్రై ఇది. తర్వాత వచ్చి ఈ పక్క టమోటా బజ్జీ కూడా అయిపోయింది. కొత్తిమీర వేసేసుకునేసి ఒకసారి కలుపుకునేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఆపేద్దామండి. రెడీ అయిపోయినాయండి 2 బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. తర్వాత టమోటా బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. 2 వేరువేరుగా రెడీ అయిపోయాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.